ముఖ్యాంశాలు. వక్ఫ్ సవరణ చట్టం 2025 పశ్చిమ బెంగాల్లో అశాంతి. నిరసనలు చెలరేగాయి. వక్ఫ్ సవరణ చట్టం 2025పై ముర్షిదాబాద్లో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. దీని ఫలితంగా మరణాలు, గాయాలు మరియు 130 మందికి పైగా అరెస్టులు జరిగాయి. చట్ట వివాదం. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి వక్ఫ్ ఆస్తులపై మరింత నియంత్రణను ఇస్తుంది. ఇది మతపరమైన హక్కులకు ముప్పుగా భావించే ముస్లిం వర్గాలను ఆగ్రహానికి గురిచేస్తుంది. మమతా బెనర్జీ ప్రతిస్పందన. చట్టాన్ని అమలు చేయడానికి నిరాకరించారు. దీనిని మైనారిటీ వ్యతిరేకమని అభివర్ణించారు మరియు ఏప్రిల్ 16న ముస్లిం నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలు. కలకత్తా హైకోర్టు రాష్ట్రం నెమ్మదిగా స్పందించడాన్ని తప్పుబట్టింది మరియు కేంద్ర బలగాలను శాంతి భద్రతలను పునరుద్ధరించాలని ఆదేశించింది. రాజకీయ పరిణామాలు. మమతా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డారని మరియు సంక్షోభాన్ని నిర్వహించడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. జాతీయ దృష్టి. అశాంతి ఒక ప్రధాన రాజకీయ మరియు న్యాయ సమస్యగా మారింది. భారతదేశంలో సమాఖ్యవాదం మరియు మైనారిటీ హక్కులకు విస్తృత చిక్కులు ఉన్నాయి.